अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी की हुकूमत ने मर्दमशुमारी के साथ जात पात की मर्दमशुमारी कराने का फैसला किया है। इस फैसले का खैर मकदम करते हुए बीजेपी ओबीसी मोर्चा के ज़र-ए-एहतमाम राजेंद्र नगर के अम्बेडकर चौक पर वज़ीर-ए-आज़म नरेंद्र मोदी की तस्वीर पर मसा करने के लिए एक प्रोग्राम मुनाकिद किया गया, जिसमें तमाम बीजेपी के कारकुनों ने हिस्सा लिया। రాజగిరన్న గారు మరియు అందరి కూడా పేరు పేరున నాయక నమస్కారాలు। నిన్న ఏదైతే కేబినెట్ దేశవ్యాప్తంగా ఈ కులగణన నిర్వహించాలి కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది। నిజానికి ఇదొక హర్షదాయకం, సంతోషించాల్సిన విషయం। ఈరోజు ప్రధానమంత్రి పదవిలో ఒక ఓబీసీ నాయకుడు ఉన్నాడు। ఓబీసీ వాళ్ళ కష్ట సుఖాలు కానీ ఓబీసీ వాళ్ళ యొక్క స్థితిగతులు కూడా తెలిసిన వ్యక్తి మన ప్రధానమంత్రి గారు। కొన్ని రాష్ట్రాలలో అక్కడక్కడ కులగణనలు జరిగినాయి, అందులో భాగంగా మన తెలంగాణలో కూడా కులగణన జరిగింది। మనం చేసినటువంటి ఏదైతే కులగణన చేసిరో మన తెలంగాణలో అదొక తప్పుల తడక। ఈ యొక్క కులగణనలో ఈ యొక్క బీసీలలో మైనార్టీలను చేర్చి బీసీలో ఈ మైనార్టీలను కలుపుతున్నటువంటి ప్రభుత్వం అంటే తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వం మనం సరిగా చేయలే। ఏదైతే కరెక్ట్ గా పకడ్బందీగా చేయాలంటే కేంద్రం నుంచి ఏదైతే కేంద్రం నుంచి వస్తుందో దాని ద్వారానే నిజంగా జరుగుతుంది। నిజంగా మనం అందరం సంతోషించాలి। ఓబీసీ నాయకులు, ఓబీసీ బిడ్డలుగా మనందరికీ కూడా దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ గారు ఈ కులగణన చేయమని నిన్న కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది। నిజంగా ధన్యవాదాలు। ఈ యొక్క కార్యక్రమం భాగంగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తున్నాం। నిజంగా ఓబీసీ మోర్చా నాయకులకు ధన్యవాదాలు। నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ। ఈరోజు మన ప్రియతమ నాయకుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి భారత మాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ లో తీసుకోవడం జరిగింది। చాలా సంవత్సరాల నుండి 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినా గానీ ఎన్నడూ కూడా జాతీయ పార్టీ, ఒక నేషనల్ పార్టీ, ఒక ప్రధానమంత్రి హోదాలో ఎన్నడూ కులగణన వాళ్ళు చేయలేదు। నిన్న మొన్న కొన్ని రాష్ట్ర పార్టీలు మేం చేస్తున్నాము వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయ లబ్ధి అవకాశం కోసము కులగణన అన్నారు। కానీ నరేంద్ర మోడీ గారు మరి భావి భారత మన ప్రధానమంత్రి కాబోయే మనకు అన్ని విషయాలు ఆలోచన చేసి ఈ యొక్క అట్టడుగునటువంటి వారికి ఎస్సీలు బీసీలు అందరు కూడా జనాభాతో పాటు కులగణన జరగాలి। మనకు స్వాతంత్రం రాకముందు 1931 లో ఒకసారి కులగణన జరిగిందంట। 1957 తర్వాత కులగణన ఎప్పుడు జరగాలి? జనాభా లెక్కలు జరుగుతాయి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు। కానీ జనాభా లెక్కలలో కులగణన జరగాలని చెప్పేసి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచారు। ప్రతిసారి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాలో కులగణన జరగాలని చెప్పారు। ఎందుకంటే మన దేశం అంతా కూడా మరి చేతి వృత్తులు, కుల వృత్తులు, మరి రెక్కాడితే డొక్కాడలేనటువంటి పేద ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్లకు కులగణన జరగాలని చెప్పేసి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాస్తే మరి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోలేదు। ఒక్కసారి 2011లో మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెడతామని అనుకున్నారు, కానీ అది కాలేదు। కానీ మన ప్రధానమంత్రి ఒక్కొక్కటి 370 ఆర్టికల్ గాని, అయోధ్య రామచంద్ర